cuties. So welcome back to my channel. This is Tulsi. So ఇది డే 2 ఇన్ షాంగ్ మై అంటే ఫోర్త్ డే ఇన్ థాయిలాండ్ ట్రిప్. సో మా పికప్ వచ్చేసి 7:30 అని చెప్పారు. డ్రైవర్ కొంచెం లేట్‌గా లేచారంట. 8:30కి వచ్చారు. 8:30 ఏఎం. సో మేము బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని 7:30కే బ్రేక్‌ఫాస్ట్ చేసి లాబీలో కూర్చున్నాము. ఎందుకంటే చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 1 అవర్. నేను మంచిగా న్యాప్ తీసేసుకున్నా. సో మేము మళ్ళీ రీచ్ అయిన టైమింగ్ 7:30 పీఎం అనమాట. ఆల్మోస్ట్ 7:30 కూడా కాదు. 8:30 9:30 పీఎంకొచ్చాము. సో, ఆల్మోస్ట్ చాలా చాలా టైమ్ పడతదనమాట మనం ఈ టెంపుల్స్ చూడడానికి. ఈరోజు చూసే టెంపుల్స్ వచ్చేసి వైట్ టెంపుల్, బ్లూ టెంపుల్, బ్లాక్ టెంపుల్ అండ్ మధ్యలో గోల్డెన్ ట్రయాంగిల్ అని ఇంకొక ప్లేస్ ఉంటది. బట్ అది కొంచెం రెస్ట్రిక్టెడ్ ఏరియా పెట్టిండంట. ఐ డోంట్ నో. అక్కడికి వెళ్ళే టైం లేదని చెప్పారు మాకైతే. నెక్స్ట్ దారిలోనే లాంగ్ డ్రైవ్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. దే చార్జ్డ్ అరౌండ్ 300 థాయ్ బాక్స్ పర్ పర్సన్. అంటే నాకు జీవన్‌కి కలిపి 600 పడింది. సో, ఇది చాలా అనిపించింది. మంచి ఎక్స్‌పీరియన్సే వెళ్ళడం. సో, వాళ్ళు లాంగ్ నెక్ ట్రైబ్ అని ఎందుకు నేమ్ వచ్చిందంటే, వాళ్ళ నెక్స్ చాలా లాంగ్ ఉంటాయి. బికాస్ ఆఫ్ ద జ్యువెలరీ దే విల్ వేర్. అదెందుకు వేర్ చేస్తారంటే, అక్కడుండే లయన్స్ ఆర్ యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అలా జ్యువెలరీ యేసుకుంటారు. ఇంకొకటి వాళ్ళకి మ్యారేజ్ అయిన ఎవ్రీ ఇయర్‌కి దే యూజ్డ్ టు హ్యావ్ రింగ్స్ అట్లా జ్యువెలరీ పెట్టుకోవడం వల్ల గూడా ఆ రింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయంట. ఇదంతా నాకు నిజంగానే ఉన్నట్టయితే అనిపించలేదు. బట్ ఓవరాల్ ఇట్ వాస్ ఓకే. చూడొచ్చు. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. అక్కడ అసలేముండదు. హార్డ్‌లీ ఒక 20 మినిట్స్ బాగా చూషినా గూడా అంటే ఎక్కువ టైమ్ స్పెండ్ చేషినా గూడా 20 మినిట్స్ అంతకు మించి పట్టదు. నేను దారిలో వస్తుంటే ఇంకొక చిన్న షో పీస్ లాగా వాళ్ళ లాంగ్ నెక్ ట్రైబ్‌వి కనిపిస్తే అవి తీసుకున్నాను. ఇంకా కలర్ పెన్సిల్స్ తీసుకున్నా. అవి బావున్నాయి. సో, మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామనమాట. ఇప్పుడు వెళ్ళేది వైట్ టెంపుల్. ఆల్మోస్ట్ 1 ½ అవర్ జర్నీ. అక్కడ రీచ్ అయ్యాక మాకు ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో, ఓన్లీ 2 డేస్ అని చెప్పా కదా! అందులో ఈరోజు ఒకటి. ఇదే కాయ్సు. చాలా చాలా బావుంది. ఫస్ట్ నేనసలు దాన్ని టచ్ కూడా చేయలేదు. అక్కడుండే ఇండియన్ ఫుడ్ ఏమైనా ఉందేమో అని సెర్చ్ చేసి మరీ తిన్నా. కానీ ఎట్ ద ఎండ్ మేము మాట్లాడేటప్పుడు చాలా మంది బావుందని చెప్తే ట్రై చేశాను. టూ యమ్మీ. మీరు వెళ్తే పక్కా ట్రై చేయొచ్చు. బికాజ్ మంచి ఫ్రైడ్ నూడిల్స్ ఇస్తారు దాంట్లో. ఇందాకొచ్చిన టెంపుల్ గోల్డ్ కలర్‌లో ఉంది కదా! ఆ వ్యూ రియల్‌గా ఇంకా బావుంటది. వైట్ టెంపుల్ ఈస్ ఎక్స్ట్రార్డినరీ అసలు. సో, మీరు వైట్ టెంపుల్ ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే అక్కడ ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. అంటే ఎగ్జిట్ దగ్గర నుంచి ఇంకొంచెం లోపలికెళ్తే యూ విల్ హావ్ దిస్ మ్యూజియం. డోంట్ మిస్ ఇట్. మాకు చాలా మంది మిస్ అయ్యాం అని చెప్పారన్నమాట. మేము అడిగినప్పుడు అక్కడ బయటకొచ్చిన తర్వాత. చాలా చాలా బావుంటది. కొంచెం డిఫరెంట్ అనిపిస్తది. నాకు చిన్నప్పుడు మనం చూసే మాయాద్వీపంలా అనిపించింది లోపలికి వెళ్తే. ఇక్కడే కాదు ఇంకొక ప్లేస్‌లో గూడా అలాంటి స్టెప్పింగ్ స్టోన్స్ అని ఉంటాయి. అక్కడ గూడా అలానే అనిపించింది. 50 థాయ్ బాక్స్ ఏమో చార్జ్ చేశారు దానికి. వైట్ టెంపుల్‌కి 100 థాయ్ బాక్స్. సో, అక్కడ షాపింగ్ చేయడానికి ఏముండదు వైట్ టెంపుల్ దగ్గర. టెంపుల్ మొత్తం చూడడానికి ఒక 2 అవర్స్ విత్ మ్యూజియం. సో, మేము ఆ మ్యూజియం చూసాక వెనక్కి వెళ్తుంటే ఇలా చిన్న చిన్న గౌతమ్ బుద్ధ ఫార్మ్‌లో ఇలా క్యూట్ క్యూట్ పెట్టారు. చాలా అనిపించింది అవి గూడా. నెక్స్ట్ ఇవి టాయిలెటరీస్. సీరియస్‌లీ టాయిలెటరీస్ ఇంత బావుంటాయా అని అనిపించింది. సో, వైట్ టెంపుల్ అండ్ మ్యూజియం 2 చూసేసిన తర్వాత వి వెంట్ టు బ్లూ టెంపుల్. డిస్టెన్స్ చాలా తక్కువే ఉంటది. అండ్ బ్లూ టెంపుల్ దగ్గర గూడా ఇంకొక మ్యూజియం ఉంటది. అది జీవన్ వెళ్ళమంటే హి వాస్ లైక్ ఏమొద్దు, ఏమొద్దు అని అన్నాడు. కానీ నాకు మస్తు చూడాలని ఉండే. బట్ ఏముండదు ఇంకా మ్యూజియమ్స్ అన్నీ అన్ని ఒకేలాగా ఉంటాయని చెప్పేసి మేము చూడలేదు. మీకు పాసిబుల్ అయితే మీరు చూడండి. బ్లూ టెంపుల్ దగ్గర స్టిక్కీ రైస్ పుడింగ్‌తో ఒక ఐస్ క్రీమ్ సెల్ చేస్తారు. అది ట్రై చేయండి. చాలా బావుంటది. నెక్స్ట్ అక్కడి నుంచి మేము బ్లాక్ టెంపుల్ వెళ్ళాం. బ్లాక్ టెంపుల్ వాస్ నాట్ ఇన్ అవర్ లిస్ట్ బట్ స్టిల్ మమ్మల్ని తీసుకెళ్లారు టైమ్ ఉందని చెప్పేసి. బ్లాక్ టెంపుల్ అసలు చాలా డిఫరెంట్ వైబ్ ఉంది. అసలు ఒక టెంపుల్ ఇంకొక టెంపుల్‌తో కంపేర్ చేయడానికి ఉండదు.
ఆఫ్టర్ దట్ మేము వెళ్ళే ముందు లలిత కెఫేకెళ్ళి వెళ్ళిపోయాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, డూ షేర్, లైక్